మరి ఓవైసీ ఫాతిమా కాలేజ్ చెరువులో ఉంది కదా, మరి బయట పెట్టారు కదా, దాన్ని ఎందుకో చర్యలు తీసుకోవట్లేదు. అనురాగ్ యూనివర్సిటీ ప్రభుత్వ భూమిలో ఉంది కదా, అక్కడ తూము మీద బ్రిడ్జ్ కట్టారు కదా, వాళ్ళే ప్రైవేట్ బ్రిడ్జ్ కట్టారు కదా, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు చూసిరా? అసలు పరిశీలన చేసిరా? 5వ తారీఖు జరిగే హైకోర్టులో ఒక మూలకు నిలబెడతారు, గంటలు నిలబెట్టి కూర్చుండబెడతారు. 100% వాస్తవం ఇది. కోర్టులో ఓ మూల నిలబెడతాం. ఎవరిని అంటున్నారు? రంగనాథ్ని చాలా స్పష్టంగా హైకోర్టు సీరియస్గా మొట్టికేలేసింది. ఆయన ఎన్నిసార్లు మొట్టికేలేసినా ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఉంచగలం. న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన రాకపోవడంతో ఫైర్. 5న రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తానని హెచ్చరిక అంటూ చూస్తా ఉన్నాం. సో వారం 10 రోజుల తర్వాతనే మొత్తానికైతే రంగనాథ్ హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కావాల్సిందే, లేకపోతే నాన్ బెయిలబుల్ చేసి ఆయన మూలకు నిలబెడతారు. నాకు తెలిసి రేపు 5వ తారీఖు జరిగే హైకోర్టులో ఒక మూలకు నిలబెడతారు, గంటలు నిలబెట్టి కూర్చుండబెడతారు. 100% వాస్తవం ఇది. సో ఈయన చేసే పనులేంది? నిన్న కూడా ఇక్కడ జవహర్ నగర్లో చాలా దారుణంగా పేద వాళ్ళ ఇళ్ళను కూలుస్తూ ఉన్నారు. ఆ చిన్న పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలుస్తూ ఉన్నారు. పెద్ద వాళ్ళ ఇల్లు కూల్చమంటేమో వీళ్ళకు సాహసం చేయరు. పేద బడుగు బలహీన వర్గాలు మాత్రం ఇల్లు మాత్రం కూలుస్తారు. వాసవి కానీ, లేకపోతే ఓవైసీ కానీ, లేకపోతే అనురాగ్ యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి కానీ చాలా ఉన్నాయి కదా, ఏమైనా కూలుస్తున్నారా అంటే కూల్చట్లేదు. ఇది పరిస్థితి కనబడుతుంది. వర్టెక్స్ వర్మకు ఇగో వత్తాసు వలుపుతా ఉన్నాడు మనోడు. ఇట్లా ఉంది పరిస్థితి. ఏం లేదండి, దీని వెనకాల చాలా పెద్ద దందా జరుగుతుంది. ఎవరికి అర్థం కాని దందా, పెద్ద దందా, 100,000 కోట్ల దందా జరుగుతూ ఉంది. రంగనాథ్ ఏమో మరి ఆయనకి పొలిటికల్ అంబిషన్ ఉందేమో మరి, ఆంధ్రలో ఏమైనా వేరే జనసేన పార్టీతోటా, లేకపోతే టీడీపీ తోటా, లేకపోతే వైఎస్ఆర్సీపీ తోటా ఏమైనా పోటీ చేయడానికి ఆలోచన పెట్టున్నామో, దానికోసం ఏమైనా సంపాదిస్తుండేమో ఒక డౌట్ కూడా ఉన్నది మాకు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఉదయం 10:30 గంటల నుంచి 4:30 గంటల వరకు కోర్టులో ఒక మూలన నిలబెడతాం అంటూ హెచ్చరించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుట్ట వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణకు హైడ్రా కమిషనర్ గైర్ హాజరు అవడమే కాక వ్యక్తిగత హాజరు కూడా కాకపోవడంతో మొత్తానికైతే హైకోర్టు చాలా ప్రధానంగా సీరియస్ అయినట్టుగా కనబడతా ఉంది. మినహాయింపు కోరడమే హైకోర్టు ఆగ్రహానికి కారణం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి భూ వివాదం స్టేటస్ కో యథాతథ స్థితి ఉన్నప్పటికీ పనులు చేశారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్లో రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ మౌషామి భట్టాచార్య, జస్టిస్ మధుసూదన్ రావు ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు. అంతేగాక వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. నా హాజరు ద్వారా కోర్టు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. విపత్తు నివారణకు సంబంధించిన పనులకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేకపోతున్నాను. గురువారంతో పాటు భవిష్యత్తు ప్రొసీడింగ్స్ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వగలరని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ ధర్మాసనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కోర్టు ప్రొసీడింగ్స్, కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండడం నేర్చుకోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. తన హాజరు వల్ల కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదంటూ రంగనాథ్ కోర్టు పట్ల సానుభూతి చూపుతున్నారు. కోర్టు అనుకుంటే కోర్టు ధిక్కరణదారులను సాయంత్రం వరకు కోర్టులో నిలబెట్టగలదు, కానీ అలాంటి చర్యలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు. అవసరమైతే తప్పదు. భవిష్యత్తులో కూడా హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన ఎలా ఊహించుకుంటారు? దాని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏవి రంగనాథ్ డిసెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు ధర్మాసనం హెచ్చరించింది అంటూ చూస్తా ఉన్నాం. సో హైకోర్టు రంగనాథ్ ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. సున్నం చెరువు అంశం అదే, బతుకమ్మ కుంట చెరువు అంశం అదే, చాలా రకాల అంశాలు. ఈయన కూడా సేమ్ సజ్జనార్ లాగానే ఈయన కూడా పబ్లిసిటీ పిచ్చోడు. పబ్లిసిటీ చేసుకోవడం, ప్రజలలో హీరో అవుదామని అనుకుంటారు, కానీ లాస్ట్కి ఏమవుతుంది? జీరో అవుతారు. పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పెడుతూ హీరోలు అవుదాం అనుకుంటే మీరు ఎట్లా హీరోలు అవుతారో నాకు అర్థం కాదు. రాబిన్ హుడ్ అన్నట్టు ఒక దోపిడిదారు హీరో. ఎందుకు? పెద్దలను దోచిండు, పేదలకు పెట్టిండు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హీరో. పెద్దలను దోచిండు, పేదలకు పెట్టిండు. అది హీరోయిజం అంటే. మీరు పెద్దలనేమో కాపాడుతూ ఉన్నారు, మధ్యతరగతి పేద వాళ్ళనేమో వాళ్ళపైన మొత్తం జులుం విధిస్తూ ఉన్నారు. ఇది ఎట్లా హీరోయిజం అవుతుంది? మీరు రంగనాథ్ గారు చెప్పండి. మీరు చేసే సొక్కంపూస పనులున్నాయా? వర్టెక్స్ వర్మ అంశం కావచ్చు, లేకపోతే వాసవి అంశం కావచ్చు, వివిధ రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ చిత్తశుద్ధి ఏందని అడుగుతాం. పేద మధ్యతరగతి ప్రజలేమో కొట్టేస్తున్నారు ఇమీడియట్గా, పర్మిషన్ లేకుండా. మరి 2 సంవత్సరాలన్నర పాటుగా వాసవి ఏవైతే నిర్మాణాలున్నాయో ఇప్పటికి కూడా ఆ నిర్మాణాలు కడుతూనే ఉన్నారు కదా. 8-9 టవర్లు నిజాంపేటలో ఆ చెరువులోనే ఉన్నాయి.
ఇప్పటికి కూడా స్టిల్ ఉన్నాయి, దానికి ఆధారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అది కూడా ఆయనకు తెలుసు, రంగనాథ్ తెలుసు అది చెరువులో కట్టని చెప్పేసి. మరి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రంగనాథ్ గారు? చిన్న చిన్న వాళ్ళ మీదేమో పెద్ద పెద్ద ప్రతాపం చూపిస్తున్నారు. మరి ఆ పెద్ద పెద్ద వాళ్ళ మీదనేమో ఎందుకు ప్రతాపం చూపించలేదు? దాని వెనకాల మొదలైంది డబ్బులు ఏమైనా తీసుకున్నారా, లంచాలు ఏమైనా తీసుకున్నారా అనాల్సి వస్తుంది. మరి మీరు చర్యలు తీసుకున్నంతకాలం అనాల్సి వస్తుంది. మరి ఓవైసీ ఫాతిమా కాలేజ్ చెరువులో ఉంది కదా, మరి అది బయట పెట్టారు కదా, దాన్ని ఎందుకో చర్యలు తీసుకోవట్లేదు? అనురాగ్ యూనివర్సిటీ ప్రభుత్వ భూమిలో ఉంది కదా, అక్కడ తూము మీద బ్రిడ్జ్ కట్టారు కదా, వాళ్ళే ప్రైవేట్ బ్రిడ్జ్ కట్టారు కదా, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? చూసిరా అసలు పరిశీలన చేసిరా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. అన్ని పనికి అసలు హైడ్రా అనేది అసలు నిజంగా అది హైదరాబాద్కు పట్టినటువంటి పీడ. ఏం లేదు, వీళ్ళ కోసమే, అది రేవంత్ రెడ్డి కోసము, రంగనాథ్ కోసం, ఆర్ఆర్ కోసమే ఈ హైడ్రా తప్ప వేరే ఏం కాదు.